ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాస్రావిణం తీర్థమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. గురువారం వచ్చింది, ఒక బాబా గారి కీర్తన పాడుకుందాం. ఈ కీర్తన ప్రత్యేకతని నేను ప్రస్తావించక తప్పదు. కారణం, ఈ పాట మొత్తం కూడా సద్గురు, సమర్థ సద్గురు బాబా గారి ప్రసాదం. అది కూడా మరొక సద్గురువు భగవాన్ వెంకయ్య స్వామి గారి సన్నిధిలో, గొలగమూడిలో. అందుకని ఈ పాట గురించి కొంత బ్రీఫ్గా ప్రస్తావన చేయవలసి ఉంది. 2009 సంవత్సరంలో మేము నెల్లూరులో ఉండగా నా బాల్యమిత్రుడు చంద్రశేఖరరావు ఉన్నారు. ఇప్పటికీ ఆయన నెల్లూరులోనే ఉన్నారు. వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా బాబా గారి మంచి డివోటీస్. వాళ్ళ ప్రోద్బలంతోనే సత్సంగంలో కూర్చోవడం జరిగింది, షిరిడీకి వెళ్ళడం జరిగింది. ఆ చంద్రశేఖరరావు గారింటికి షిరిడి నుంచి అనంత స్వామి ఇంకొక శిష్యుడితో పాటుగా వచ్చారు. ఒక సాధువు ఆయన. ఇప్పుడు ఆయన కూడా దేహం త్యాగం చేశారు. అనంత స్వామి లేరు ప్రస్తుతానికి. వీళ్ళిద్దరూ షిరిడీకి వచ్చారు. షిరిడి నుంచి నెల్లూరు వచ్చారు చంద్రశేఖర్ గారింటికి. గొలగమూడికి వెళ్దామని అన్నారు. నాకు చంద్రశేఖర్ ఫోన్ చేశాడు, మీ ఇద్దరు రండి, కారు తీసుకొచ్చేయండి, మనం స్వామిని గొలగమూడి తీసుకువెళ్దామని. చాలా సంతోషంగా నేను, సునీత నా వైఫ్, మీ ఇద్దరం వచ్చి చంద్రశేఖర్ గారింటికి వచ్చి ఆ ముగ్గురిని పికప్ చేసుకుని గొలగమూడి వెళ్ళాం. స్వామి దర్శనం చేసుకున్నాం. స్వామి సన్నిధిలో చాలాసేపు కూర్చున్నాం. ఇంకా అడిగాం, స్వామి ఇంక బయలుదేరదామా అంటే ఇంచుమించు 11:30 అయింటుంది మార్నింగ్. అప్పుడు ఆయన అన్నారు, లేదు, వెంకట స్వామి ప్రసాదం తీసుకుని వెళ్ళమంటున్నారు. అంటే భోజనం హారతి ఇచ్చిన తర్వాత నిత్యాన్నదానం ఉంది గొలగమూడిలో, మనందరం చేసే ఉంటాం, అలా ప్రసాదం తీసుకెళ్దామండి అన్నారు. చాలా మంచిది అని అందరం హారతి అయిన తర్వాత ఆ భోజనశాల వద్దకు వెళ్ళాం. ఇంకా క్యూ వదలలేదు. అక్కడ బయట నుంచొని ఉన్నాం. ఈ నలుగురు మాట్లాడుకుంటున్నారు. కానీ నాకు మాత్రం అదే సమయంలో సరిగ్గా ప్రశ్న జవాబు ఇలా నాకు ఇవన్నీ నా మనసులోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. వీళ్ళు నలుగురు మాట్లాడుతున్నారు, నేనైతే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు. నేను దీన్ని రిసీవ్ చేసుకుంటున్నాను, బాబా గారు ఇస్తున్నారు. అదంతా పూర్తయిన తర్వాత భోజనానికి వెళ్ళాను. ఆ భావన అంటే ఒక ప్రశ్న, దాని జవాబు, ఇలా సచ్చరిత్రలో ఏ విషయాల గురించి బాబా గారు ప్రస్తావించి ఉన్నారో వాటన్నిటినీ ఒక భక్తుడు బాబా గారిని ప్రశ్నించినట్టు, అంటే ఒక ప్రశ్నని బాబా గారి చరణాల వద్ద సమర్పించినట్టు, దానికి బాబా గారి క్లుప్తమైన జవాబు ఇలా వచ్చింది ఆ పాట అంతా. ఆ పాట మనసులోకి వచ్చిన తర్వాత దాదాపు 48 గంటలు అసలు ఒక పరమానందం ఎలా ఉంటుందో అనేది నాకు అనుభవానికి ఇచ్చారు బాబా గారు. ఆ 2 రోజులండి ఎటువంటి ప్రాపంచికత నా మనసులోకి రాలేదు. అబద్ధం కాదు, మరి అతిశయోక్తి కూడా కాదు, సత్యం, నిజం. సరే, ఆయన ఇచ్చిన ఆనందాన్ని దాన్ని ఇంకెంతో కాలం
నిలుపుకునే శక్తి లేదు, అర్హత లేదు, అది వేరే విషయం. ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాట మొత్తం రాసుకున్నాను. ఆ రోజు సాయంత్రం చంద్రశేఖర్ గారింటోనే సత్సంగం జరిగింది. ఆ సత్సంగంలో కూడా ఈ పాట తొలిసారిగా పాడాను 2009. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఈ పాట సత్సంగాల్లో పాడుకుంటూ ఉంటాం. ఇది ఎలా ఉంటుందంటే, జననం అంటే ఏమిటి సాయి, మరణం అంటే ఏమిటి సాయి అని ప్రశ్న, దానికి బాబా గారి జవాబు. జీవుడు అంటే ఎవరు, పరమేశ్వరుడు అంటే ఎవరు, సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, శ్రేయం అంటే ఏంటి, ప్రేయం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, వివేకం అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి, మాయ అంటే ఏంటి, గురువు అంటే ఎవరు, శిష్యుడు అంటే ఎవరు, గురువు అవసరం అసలు మనకి ఏంటి, దక్షిణ ఎందుకు ఇవ్వాలి, ఊది అంటే అర్థం ఏంటి, ఊది ధారణ ఎందుకు చేస్తాం, స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, ముక్తికి మార్గం ఏంటి, మోక్షం అంటే ఏంటి. ఇన్ని ప్రశ్నలకి ఒక ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు, ఇలా ఉంటుంది ఈ పాట. కాబట్టి కాస్త ఈ పాటని మనసు పెట్టి వినండి, నా రిక్వెస్ట్. అంటే సచ్చరిత్రలో బాబా గారు చెప్పిన ఆ ఆ జ్ఞానం అంతా ఈ పాట రూపంలో ఆయన అనుగ్రహించారు. కాకుంటే ఈ పాట ఇప్పుడు నేను పాడబోవడం లేదు. కారణం ఏంటంటే, నేను సునీత నా వైఫ్ మా ఇద్దరం 2022 సంవత్సరంలో గుంటూరులో సప్తర్షి ఆశ్రమంలో జరిగిన సత్సంగ కార్యక్రమాలు, అంటే ఆ రోజు పెద్దలు ఆలూరు గోపాలరావు గారు వారు బాబా లక్ష్మై ఒక సంవత్సరం పూర్తయితే, ఆ సందర్భంగా మేము జనవరిలో ఆ మందిరంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. సత్సంగ కార్యక్రమం రోజల్లా ఎక్కడెక్కడి నుంచో పెద్దలందరూ వచ్చారు, చక్కగా సత్సంగం చేశారు. ఆ రోజు సాయంత్రం మేము ఇరువురం కలిసి పాడిన పాట ఇది. కాబట్టి ఈ వీడియోలో ఈ ప్రస్తావన వరకే ఉంటుంది. ఇంకొక వీడియోలో ఇమీడియట్గానే దీన్ని పోస్ట్ చేస్తాను. తర్వాత అప్పటి రికార్డ్ అయిన వీడియోను కూడా నేను ఆ పాటని పోస్ట్ చేస్తాను. దీనికి పేరు జననం అంటే ఏమిటి సాయి, పాట ప్రస్తావన అని పెడతాను. భాగం 1 అని పెడతాను. జననం అంటే ఏమిటి సాయి, పాట భాగం 2 అని ఇంకో వీడియోలో పెడతాను. ఈ 2 వీడియోలు చూస్తే ఆ పాట ప్రత్యేకత ఏంటి, ఆ పాటలో ఉన్న భావం ఏంటి అని మనం గ్రహించవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఆఫ్ చేస్తానండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే తిరిగి ఆ పాటను కూడా నేను ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను. మళ్ళీ వచ్చే గురువారం మనం వేరే కీర్తనలో కలుసుకుందాం. ఇక గురు పౌర్ణమి రోజు, మన ఆదివారం రోజు షిరిడీలో సత్సంగం జరిగింది, సాయి యొక్క వైభవం అని. అందులో అర్ధాంతరంగా 1 అవర్కి ఏమి చెప్పకుండా క్లోజ్ అయింది కదా, గమనించుంటారు మీరు. బహుశా ఐఫోన్లో స్టోరేజ్ సరిపోలేదు. ఆ తర్వాత కార్యక్రమం జరిగింది కానీ రికార్డ్ కాలేదు. కాబట్టి క్షమించండి, నేనేం చెప్పలేకపోయాను అక్కడ. ఆ తడువు కూడా నాకు లేదు. నేను గమనించేసరికి అది ఆగిపోయింది. సో ఆ రోజు ఎక్కడ దాకైతే మనం చేసుకున్నామో ఆ తర్వాత భాగాన్ని శుక్రవారం, అంటే రేపు కానీ, ఎల్లుండి సెలవు దినం కాబట్టి ఎల్లుండి కానీ అది మనం రికార్డ్ చేసుకొని బాబా దయతో అప్లోడ్ చేస్తాను. దాన్ని కూడా వినండి. సరే, అందరికీ ఇతర సాయి భక్తులకి మన ఛానల్ని పరిచయం చేయండి. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ పాట కూడా మీ ఇద్దరం కలిసి పాడాం, ఆ పాట కూడా అప్లోడ్ చేస్తాను. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.